అనగనగా రాజంపేట అనే గ్రామంలో అభిరామ అని యువకుడుండేవాడు. చిన్నతనంలోనే తండ్రికి దూరమవ్వడం వల్ల తల్లి గారాబంగా పెంచి పెద్ద చేస్తుంది. ఓ రోజు అభిరామ్ ఊరి చివర ఒంటరిగా కూచుని పచ్చని పొలాలను చూస్తూ ఉండగా తన స్నేహితురాలు వసుధ వస్తుంది. అభి, ఎన్ని పనులున్నా సాయంత్రం అయ్యేసరికి ఈ పచ్చని పొలాల దగ్గరికి వచ్చి వాలిపోతావ్ ఎందుకు? ఏం లేదు వసుదా, ఊరికే ఈ చల్లని గాలి, ఈ నిశ్శబ్ద వాతావరణం మనసుకు హాయిగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడికొస్తుంటాను. నువ్వేంటి ఇలా వచ్చావు? అబద్ధం చెప్పడం నీకస్సలు రాదాబి. ఉద్యోగం పని అని ఊరి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే ఉండిపోయావు. అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు కాని నీ మనసులో అలజడి నాకు తెలుస్తోంది. అభిరామ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. మీ అమ్మగారు చనిపోయినప్పుడు ఇదే చెరువుగట్టు మీద నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీళ్లు తుడిచింది నేనే. ఈరోజు నీ ముఖంపై నవ్వుంది కాని నీ కళ్లల్లో అమ్మ పట్ల బాధే కనిపిస్తోంది. పట్నంలో అంత సంపాదన వదిలేసి ఇక్కడికి వచ్చింది ఆ జ్ఞాపకాల కోసమే కదా. ఎంత దూరం వెళ్ళినా మన నీడ మనతోనే వస్తుంది. అలాగే అమ్మ జ్ఞాపకం కూడా. అందరూ నేను గొప్పగా బతుకుతున్నాననుకుంటారు, కాని ఆ ఒక్క సంఘటన నా కంటి నుండి నిద్రను దూరం చేస్తుంది. అభిరామ్ గతంలోకి వెళ్తాడు. అమ్మా, ఆకలేస్తుంది, ఇంకా వంట కాలేదా? త్వరగా కానివ్వు. ఒంట్లో అస్సలు ఓపికలేదురా. గుండెల్లో ఏదో మంటగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే పైసా చేతిలో లేదు. నీదెప్పుడూ ఇదే గోల. పొద్దున్నే నీ రోగాల గురించి మొదలుపెట్టుకో. అప్పుడే అతని స్నేహితురాలు వసుధ అటుగా వెళ్తూ ఆగుతుంది. ఏమబ్బీ, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? అమ్మ ఆరోగ్యం బాగాలేకపోయినా పొలం పనులక వెళ్ళి నిన్ను సాకుతూ ఉంటే నువ్వేమో తిండి ఆలస్యమైందని అడుగుతున్నావా? నువ్వు కూడా అమ్మకి సహాయం చెయ్యొచ్చుగా. ఆపుతావా నీ నీతులు? పోయి నీ పని చూసుకో. ఒరే అభి, రేపందరం కలిసి జాత్రకి వెళ్తున్నాం. ఖర్చులకి అందరం కలిసి 5,000 పెట్టుకుంటున్నాం. నువ్వొస్తున్నావుగా? ఖచ్చితంగా వస్తాన్రా. డబ్బులు రేపు పొద్దున్నే తీసుకొస్తాను అని అనగాని స్నేహితుడు వసుధ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అభిరామ్ ఇంట్లోకి వెళ్ళి లక్ష్మమ్మ డబ్బు దాచుకుని పెట్టి వెతుకుతూ ఉంటాడు. వద్దు నాయనా, ఆ డబ్బులు తీయకు. వచ్చేవారం నా గుండె ఆపరేషన్ కోసమని దాచుకున్నవి. ఆపరేషన్ చెయ్యకుంటే నేను బతకనని వైద్యులు చెప్పార్రా. నీకేం కాదులే అమ్మా. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా స్నేహితుల ముందు పరువు పోతుంది. ఈ ఒక్కసారికి వెళ్ళొస్తానమ్మా అంటూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు అభిరామ్. జాతర ముగిసిన మరుసటి రోజు అభిరామ్ సంతోషంగా కొత్త బట్టలతో ఇంటికొస్తాడు. ఇంటి దగ్గర జనం గుమగూడి ఉంటారు. ఏంటి వసుదా, అందరూ మా ఇంటి ముందున్నారేంటి? ఏమైందసలు? రాత్రి గుండె నొప్పి ఎక్కువై అమ్మ చనిపోయిందబ్బీ. ఏం మాట్లాడుతున్నావు వసుదా? అమ్మ చనిపోవడమేంటి? హాస్పిటల్కి తీసుకెళ్లలేదా? డబ్బు లేదని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. అభిరామ్కి నా ఆపరేషన్ కోసం దాచిన డబ్బులు అని అమ్మ అన్న మాటలు గుర్తొచ్చి చాలా బాధపడతాడు. ఎంత చెప్పినా అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా నా సరదాల కోసం నేను చంపుకున్నానమ్మా. నన్ను క్షమించమ్మా అంటూ అభిరామ్ భోరున విలపిస్తాడు. అలా గతంలో నుంచి బయటకు వచ్చిన అభిరామ్ వసుధతో ఇలా అంటాడు. అమ్మ నన్ను వదిలి వెళ్ళాక ఇప్పుడు ఎంత సంపద కూడబెట్టినా అనాథనే అయ్యాను నేను. కొన్ని తప్పులకు క్షమాపణ ఉండదు. నా వల్లే అమ్మని కోల్పోయానని నీ బాధ నా గుండెల్లో ముల్లులా గుచ్చుతుంది. జరిగిపోయిన సంఘటన తలచుకుని పదీ పదీ బాధపడితే అమ్మ ఆత్మ శాంతించదబ్బీ. ఇప్పటికైనా గతాన్ని మరచిపి సంతోషంగా ఉండు. వసుధ చెప్పిన మాటలకు చాలా ఉపశమనం కలిగి నిండు మనసుతో ఇలా అంటాడు అభి. వసుధా, నువ్విలా ధైర్యాన్నివ్వకపోతే ఏమైపోయేవాణ్ణి నేను. రక్త సంబంధం లేకపోయినా నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. పొగడ్తలు చాలు కాని ఇక పద వెళ్దాం. రేపు పొద్దున్నీ పొలానికి వచ్చి కొత్త విత్తనాలు వెయ్యాలి. పాత జ్ఞాపకాలు వదిలేసి కొత్త ఆశల్ని మొలకెత్తిద్దాం. అలాగే వసుధా, పద. అలా అభిరామ్ వసుధల మధ్య జరిగిన ఆ సుదీర్ఘ సంభాషణ తర్వాత వసుధ ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే ఆమె తల్లి రాజేశ్వరి అనారోగ్యం తీవ్రమై మంచం మీద ఉంటుంది. అమ్మా వసుధా, ఇలా రావా. అమ్మా, ఏమైంది?
ఎందుకలా ఉన్నావు? అభిరామ్ గురించి నీకు నిజం చెప్పాలి. నీ తండ్రికి మొదట లక్ష్మమ్మతో పెళ్ళయింది. వాళ్లకు పుట్టినవాడే అభిరామ్. ఆ మాట వినగాని వసుధ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అభిరామ్ నా అన్నయ్య అవ్వడమేమిటి? రా అభి, ఏమైంది వసుధ? ఎందుకలా ఉన్నావు? ఇంతకాలం నా ప్రాణ స్నేహితురాలి నా చెల్లి అని తెలిసాక ఇప్పుడు నాకు ఈ ప్రపంచమంతా నాది అన్నట్టుంది.